రాజకీయ విభేదాలను పక్కకు పెట్టి తెలుగువారిని ఒక్కతాటిపైకి తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు అన్నారు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఖమ్మం నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఇంకా తమ మధ్యలోనే ఉన్నట్లు అనిపిస్తుందన్నారు. నందమూరి తారక రామారావు గారిని గుర్తించుకుంటూ అమర్ హై అనే నినాదాలతో వారు ఇక్కడే ఉన్నారు, మన మధ్యలోనే ఉన్నారు అని అనిపించే విధానంగా ఆయన అభిమానులు అందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యి నందమూరి తారక రామారావు గారిని ఆయన వివిధ అవతారాలు ఎత్తిన వారు. రాజకీయ అంశంలో ఇవాళ వారిని ఇక్కడ గుర్తుపెట్టుకొని గుర్తించి రాజకీయ విభేదాలు లేకుండా అందరము ఐక్యతతో ఒక మహాన వ్యక్తిని మనం గుర్తుపెట్టుకోవటం మనందరూ ధర్మం, కర్తవ్యం, అదృష్టం కూడాను. ఇటువంటి అవకాశం బడుగు బలహీన వర్గాలకి రాజకీయాల్లో ప్రాతినిధ్యం కల్పించి ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకుల్ని తయారు చేసినటువంటి ఒక నాయకుడిగా చరిత్రలో ఎన్టీ రామారావు గారు నిలిచిపోతారు. అదే సందర్భంలో ఏదైతే భూస్వామ్య విధానానికి, గడీలకి కేంద్రాలుగా ఉన్నటువంటి పటేల్ పటువారి వ్యవస్థని కూకటి వేళ్లతోని పెకిలించినటువంటి మహానుభావుడు, నిజంగా తెలంగాణలో ఒక ప్రజాస్వామిక వ్యవస్థని దొరల గడీలకు వ్యతిరేకంగా నెలకొల్పినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు.